బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో అంబులెన్స్ దొంగ హల్చల్ చేశాడు. సరూర్ నగర్ లో 108 వాహనాన్ని ఓ యువకుడు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అంబులెన్స్ తో విజయవాడ పరారయ్యేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులు నిందితుడిని చేస్ చేసి పట్టుకున్నారు. చిట్యాల దగ్గర బారికేడ్లను ఢీకొట్టి హంగామా సృష్టించాడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో అంబులెన్స్ దొంగ హల్చల్ చేశాడు. సరూర్ నగర్ లో 108 వాహనాన్ని ఓ యువకుడు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. అంబులెన్స్ తో విజయవాడ పరారయ్యేందుకు యత్నించాడు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, అసలుకి ఏం జరిగింది, ఎందుకు యువకుడు 108 వాహనాన్ని ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు, అప్డేట్స్ ఏంటి? నల్గొండ జిల్లా కేతపల్లి మండలం కుర్లపాడు టోల్ ప్లాజా వద్ద అయితే 108 అంబులెన్స్ బీభత్సం సృష్టించిందని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ హయత్ నగర్ సన్ రైజ్ హాస్పిటల్లో అంబులెన్స్ నుండి పేషెంట్ ని హాస్పిటల్ కి తరలిస్తున్నటువంటి క్రమంలో ఓ సైకో చోరికి పాల్పడినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే హయత్ నగర్ నుండి దాదాపుగా కుర్లపాడు టోల్ ప్లాజా అంటే హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై హంగామా సృష్టించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రధానంగా చిట్యాల సమీపంలో స్థానిక పోలీసులు అంబులెన్స్ కు అడ్డుకునే ప్రయత్నం కూడా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ఘటనలో అక్కడ ఉన్నటువంటి చిట్యాల పిఎస్ లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి జాన్ రెడ్డి అనే ఏఎస్ఐని అంబులెన్స్ ఢీకొట్టినట్టు కూడా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి ఆయనకు కాలు కూడా ఇంజూర్ అయినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అదే స్పీడ్ తో కుర్లపాడు టోల్ ప్లాజా వైపు కూడా వస్తుండగా ఈ కుర్లపాడు టోల్ ప్లాజా సంబంధించినటువంటి బూతులు ఏదైతే బూతులను కూడా ఒకసారి ఢీకొట్టి అమ్మంతంగా అటు ఖమ్మం వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే ప్రధానంగా కేతపల్లి పోలీసులు టోల్ ప్లాజా వద్ద అయితే భారీగా మోహరించి అంబులెన్స్ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ బీభత్సం సృష్టించుకుంటూ అంటే ఎక్కడికి ఎవరికి కూడా చిక్కకుండా ఇలా కట్లు కొట్టుకుంటా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అక్కడ ఈ సూర్యాపేట పరిధిలో అంటే అక్కడి నుంచి వెళ్తున్నటువంటి క్రమంలో సూర్యాపేట పరిధిలో ఉన్నటువంటి టేక్మట్ల స్టేజ్ వద్ద కూడా కొన్ని లారీలను అక్కడ ఉన్నటువంటి సూర్యాపేట పిఎస్ కు సంబంధించినటువంటి పోలీసులు అక్కడ లారీలను అడ్డుగా పెట్టి అంబులెన్స్ కు అడ్డుగా పెట్టడం ద్వారా అదుపు తప్పి అంబులెన్స్ అనేది కూడా సర్వీస్ రోడ్డు పక్కకు దూసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నిందితులు అయితే కేతపల్లి పోలీసుల అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చెప్పాలంటే అంబులెన్స్ సైకో దొంగ హయత్ నగర్ నుండి టేక్మట్ల దాకా అయితే పోలీసులకు పట్టపగలు చుక్కలు చూపెట్టిందని కూడా చెప్పాలి. విన్నెల రైట్ సైదులు, థ్యాంక్ యూ.